తెలుగు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగం పుంజుకుందని, రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా మరింత బలోపేతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా కేంద్రం నుంచి ఏపీకి ఆర్థిక సహకారం అందిందని తెలిపారు. జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని, ఇది సాకారం కావడంలో భాజపా పాత్ర కీలకమని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో పార్టీ విజయం దేశానికే తలమానికమని, మమతా బెనర్జీ పాలనలో అరాచకాలు పెరిగాయని విమర్శించారు. తెలంగాణలో త్వరలో జరగనున్న మోదీ సభ ద్వారా మరిన్ని కీలక విషయాలు వెలువడతాయని, ముస్లింతో సహా అన్ని వర్గాల ప్రజలు భాజపాకు అనుకూలంగా ఉన్నారన్నారు. వెంబడి రక్షణ కవచంగా గోడకట్టే ఒక ప్రయత్నం మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తే, కేవలం 30 కిలోమీటర్లు కట్టి తర్వాత కట్టకుండా అడ్డుకొని అనేక మంది చొరబాటుదారులు వచ్చి ఇక్కడ నివాసం ఉండే విధంగా బర్మాలో బుద్ధిస్టులచే తరిమివేయబడ్డ రోహింగ్యాల్ని బంగ్లాదేశ్ లోకి వస్తే, బంగ్లాదేశ్ లో ఉండే ముస్లింలు ఎవరు కూడా వాళ్ళని అక్కడి చేర్చుకున్నా వాళ్ళని తరిమేస్తే, ఈ దేశంలో వస్తే వాళ్ళని అక్కడి చేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చి ఇక్కడ తగదునమ్మా అని చెప్పి ఓటర్ గా మార్చుకొని మొత్తం ఒక అశాంతిని సృష్టించే ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనం గెలవాల్సిన అవసరం కేవలం వెస్ట్ బెంగాల్ కాక దేశవ్యాప్తంగా ఈ దేశాన్ని రక్షించే ఆలోచన కలిగిన మన పార్టీకి, దేశానికి అతి ముఖ్యమైన అంశం. ఆ విధంగా మన గెలుపు ఇవాళ మొత్తం బంగ్లాదేశ్ చుట్టూ మన పార్టీ సంబంధించిన మన పార్టీ చెందిన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ బాగా వేయడం, గంగోత్రి నుంచి గంగా సాగర్ వరకు నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆ విధంగా గంగా ఎక్కడైతే ఉద్భవించిందో ఆ ఉగమ స్థానం నుంచి ఎక్కడైతే ఆవిడ సంగమం అయితే ఒక గంగా సాగర్ ఏదైతే ఉందో ఆ బే ఆఫ్ బెంగాల్ వరకు ఉండే అన్ని ప్రాంతాలు కూడా ఇవాళ భగవద్ ధ్వజం ఎగిరే విధంగా ఇవాళ కాషాయీకరణ జరిగి మన యొక్క ప్రభుత్వాలు వెళ్తున్న సందర్భం కనుక మనకు ఒక గొప్ప విజయం. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విజయం కాదు, మన అస్తిత్వానికి సంబంధించిన విజయం. తప్పనిసరిగా మన బాధ్యత మరింత పెరిగింది కనుక ఈ విజయాన్ని ఆస్వాదించుకున్న సందర్భంలో మనం రాష్ట్ర పదాధికారులకు సమావేశం పెట్టుకున్నాం. 3వసారి అస్సాంలో గెలుపు గాని, అలాగే పాండిచ్చేరిలో 2వసారి మన యొక్క కూటమి ప్రభుత్వం గెలుపు గాని, అలాగే కేరళలో కేవలం చరిత్రలో ఉన్నట్టుగా అంటే 1952 ఎన్నికల నుంచి ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి నుంచి ఇవాళ ఒక సీటు గెలిచి నియమంలో గతంలో 2017లో మొదటిసారి మనం అడుగు పెట్టిన సందర్భం. దాని తర్వాత ఈసారి 3 సీట్లు గెలవటం ఏదైతుందో ఇది కూడా గొప్ప విజయం. సుమారు 12% ఓట్లు రావటం కేరళలో ఏదైతుందో నిజంగానే మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పనిసరిగా కేరళలో కూడా ఒక మార్పు సంకేతం వచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి. మొన్న త్రిశూర్లో పార్లమెంట్ గెలిచాం, దాని తర్వాత తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచాం. ఇప్పుడు 3 సీట్లు గెలవటం ఇది కూడా ఒక శుభ సంకేతంగా మనం భావించవచ్చు. అలాగే తమిళనాడులో మనం అనుకున్నట్టు సీట్లు రాకపోవచ్చు, కానీ అక్కడ ఏదైతే సుదీర్ఘ కాలం నడుస్తున్న ద్రవిడ రాజకీయాలకి చరమగీతం పాడే విధంగా ఒక కొత్త వ్యక్తి సూపర్ స్టార్ విజయ్ బయటికి రావటం, ఆ విధంగా ఆ యొక్క పార్టీ కేవలం 2 సంవత్సరాల్లో విజయం సాధించడం అది కూడా ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప విజయంగా మనం భావిస్తున్నాం. ఆ విధంగా దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. ఆ విధంగా 1967 నుంచి ప్రారంభమైన అన్నాదొరై ఆధ్వర్యంలో ప్రారంభమైన ద్రవిడియన్ రాజకీయాలు ఏదైతున్నాయో దానికి మొదటిసారి ఫుల్ స్టాప్ పడిన సందర్భం కనుక దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. దాని వెనుక మనకు కూడా కృషి ఉంది. తప్పనిసరిగా మన పార్టీకి మన పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఓటు శాతం